వెల్కమ్ బ్యాక్. మాజీ ఎంపీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్ అధికారులు సిఆర్పిసి 160 కింద నోటీసు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా విచారణకు పిలుస్తున్నట్లు నోటీసులో పేర్కొంది సిట్. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తూము భరత్ గారు ఫోన్ లైన్ లో. సార్, అసలు సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ బయటపెట్టింది. దాన్ని డైవర్ట్ చేయడానికే ప్రజల దృష్టి కావచ్చు ఇవన్నీ అని అనుకోవచ్చా?
ఈ విషయంలో మేము ఆల్రెడీ పార్టీగా క్లారిఫై చేశామండి. ఇదంతా కూడా ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా నిరోధిస్తున్న బీఆర్ఎస్ భాగంగానే ఈ నోటీసులు తర్వాత ఈ విచారణలన్నీ కూడా చేస్తున్నారు. తర్వాత సిట్ కూడా దానికోసం వేసినారు అనేది పార్టీ సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ పరంపరలోనే భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ పర్యావరణ కార్యకర్త సంతోష్ గారికి కూడా ఇవాళ నోటీసులు ఇష్యూ చేశారు. ఒకే విషయాన్ని మేము మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, పదే పదే కూడా చెప్తాము. ఏ తప్పు చేయలేదు, మా పార్టీ ఏ తప్పు చేయలేదు, మా పార్టీ నాయకత్వం ఏ తప్పు చేయలేదు. అన్యాయంగా కావాలని ఈ నోటీసులతోని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప దీంట్లో ఏమీ లేదు. తప్పు చేయలేదు కాబట్టి మేము దీని గురించి భయపడేది లేదు. ఖచ్చితంగా చట్టానికి కోఆపరేట్ చేస్తాం. అందరు కూడా ఇందులో మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. మాజీ ఎంపీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్ అధికారులు సిఆర్పిసి 160 కింద నోటీసు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా విచారణకు పిలుస్తున్నట్లు నోటీసులో పేర్కొంది సిట్.